బ్రేకింగ్ న్యూస్ గోషామహల్లో మరోసారి చాక్నావాడి నాలా కుంగిపోయింది. దార్సుల్లాం చాక్నావాడికి రోడ్డులోని ఫ్లైవుడ్ షాపుల ముందు నాలా కుంగింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో సివరేజ్ పెద్ద నాలా కుంగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే గతంలో కుంగిన నాలా పనులు కొనసాగుతుండగానే పక్కనే ఉన్న మరో నాలా కుంగడంతో క్రషర్ లారీ నాలాలో పడిపోయింది. అయితే ప్రాణాలతో లారీ డ్రైవర్ బయటపడ్డాడు. అతి పురాతనమైన నాలా కావడంతో తరచూ కుంగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే 3 సార్లు నాలా కుంగిందని చెబుతున్నారు. ఇక నాలా మొత్తం పునరుద్ధరించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. ఈ నాలా అనేది గత కొద్ది రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. ఈ నాలా ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఈ మహేందర్ గారికి, ఈ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్, ఈ నాలా పరిస్థితి బాగలేదు, ఈ నాలాని త్వరగా మీరు పూర్తి చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు ఈ నాలా మొత్తం ఒక 800 to 900 మీటర్స్ దూరం ఉంది ఇది. కానీ గవర్నమెంట్ మటుకు ఒక 50% కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ఇంకా 50% ఇవ్వలేదు. అంతలోపే ఇవాళ చూడండి, ఒక హెవీ బండి కుంగిపోయి ఇలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మీరు సగం పనులు చేసి ఎవరి పానాలు తీస్తారు. ప్రజలు నడిచే రోడ్డు ఇది. రేపు పొద్దున ఇదే స్కూల్ బస్సో లేకుంటే ఆటోనో లేక కారో అయ్యి ఎవరో చనిపోతే స్పందిస్తారా అని నేను ఈ కానీ అలాగే డిప్యూటీ కమిషనర్ గారిని అడుగుతున్నా. మీరు ఎందుకు మొత్తం ఆర్డర్ ఇవ్వలే? సగం వరకే మీరు ఎందుకు ఇచ్చారు? ఇంకా సగం అట్లనే పెండింగ్ ఉంది. ఎన్నో రోజుల నుంచి స్థానిక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అయినా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటలేరు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రవణ్, ఇప్పటికే అక్కడున్న పబ్లిక్ కూడా డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం. గతంలో కూడా ఇది అనేక సార్లు కుంగడం జరిగింది, కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దీని పని జరుగుతూ ఉండగానే మళ్ళీ రెండోసారి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా లారీ కుంగిపోయిన ఆ నాలాలో పడిపోవటం. ఇక అదే ప్లేస్ లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారుల పైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో డైరెక్ట్గా చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం నేను గోషామైల్ నియోజకవర్గంలోని దారుసలాం దగ్గర ఉన్నా. ఇది దారుసలాం రూట్ నుంచి చాక్నవాడికి వెళ్ళేటువంటి రోడ్ ఇది. ఈ రోడ్డు మీద మనం ప్రస్తుతం ఎగ్జాక్ట్గా నేను నిలబడి ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ప్రాంతంలో నాలా కుంగిన తర్వాత జనాలు చాలా భయాందోళనకు గురయ్యారు. ఒకవేళ నార్మల్ టైంలో లేదంటే జనాలు అక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి టైంలో ఒకసారి నాలా కుంగితే జనాల ప్రాణాలు కోల్పోతారు అనేటువంటి పరిస్థితి గతంలో ఉత్పన్నమైంది. సో అప్పుడు అధికారులు నాలాకు సంబంధించినటువంటి పనులు టేకప్ చేశారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SNDP అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ నాలాకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ని అధికారులు చేపట్టారు. ఇక్కడి నుంచి 500 మీటర్లో ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కదా, క్రషర్ వెహికల్ ఏ విధంగా మొత్తము ఆ నాలాలోకి ఆల్మోస్ట్ పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ క్రషర్ వెహికల్ ప్రస్తుతం మనం ఏదైతే స్లాబ్ కోసం రెడీ ఉందో దీని మీద ఆ రెడ్ మిక్స్ మొత్తం వేయడానికి ఆ వెహికల్ని ఇక్కడ వరకు తీసుకువచ్చిన తర్వాత ఆ వెహికల్ ఆల్ ఆఫ్ అ సడన్ మొత్తం ఇట్లా కుంగిపోయి ఆల్మోస్ట్ నాలాలోకి పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన అధికారులకి సమాచారం వచ్చినప్పటికీ కూడా కేవలం రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూస్తామనేటువంటి అంశాన్ని మాత్రమే చెప్పి చేతులు దులుపుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఒకసారి ఈ వెహికల్ నుంచి మొత్తం రెడ్ మిక్స్ పడి ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు క్లియర్గా. ఆ సిమెంట్ కానీ ఆ కంకర కానీ మొత్తం చూడొచ్చు. దీని కింద మనము ఒకసారి వెహికల్ కింద క్లియర్గా గమనిస్తే మొత్తం నాలాకి సంబంధించినటువంటి వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతుందో చూడొచ్చు. సో కంటిన్యూస్గా ఇదే రోడ్డు మీద ఈ దారుసలాం నుంచి చాక్నవాడి వెళ్ళేటువంటి రోడ్డులో ఇప్పటి వరకు నాలా 3 సార్లు కుంగింది. 3 సార్లు కుంగితే ఓన్లీ 50 మీటర్లో, 100 మీటర్లో, 500 మీటర్లో మాత్రమే వర్క్ ఎందుకు చేపడుతున్నారు? పూర్తి స్థాయిలో ఈ నాలా మొత్తంని కూడా ఎందుకు ప్రత్యేకంగా తీసుకొని డెవలప్ చేయట్లేదు, ఎందుకు వర్క్ చేయట్లేదు అనేటువంటి అంశాలను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంది, అధికారుల పనితీరు ఎట్లా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, గతంలో ఇక్కడ నుంచి 500 మీటర్లో ఒకసారి కుంగింది, ఇక్కడ రైట్ సైడ్ ఒకసారి కుంగింది, ఇవాళ 3వ సారి.
ఇన్నిసార్లు కుంగుతుంది. మరి జిహెచ్ఎంసీ అధికారులు వస్తున్నాము రాబోయే రోజుల్లో మళ్ళీ ఇట్లా జరగకుండా చూస్తామని చెప్తున్నారు, మళ్ళీ అవే పరిస్థితి వస్తుంది. ఏం చెప్తారు స్థానికుడిగా? ఇది యాక్చువల్ అయితే November 23 పడిపోయిందండి. ఇక్కడ సైడ్ అప్పుడు 2 సైడ్ ఉందని చెప్పినాం, అధికారులు కంప్లైంట్ ఇచ్చినాం. ఇది ఇక్కడ నుంచి అక్కడ చాకనవాడి నాలా వరకు చేయాలి. అది ఏదో అధికారులు ఇక్కడ నుంచి ఇక్కడ శాంక్షన్ చేసిర్రు, ఇక్కడ వరకు వర్క్ చేస్తారు. ఇది మళ్ళీ ముంగడ కంపల్సరీ పడిపోతుంది. అది కూడా కంపల్సరీ చేయాలి, లేకపోతే తర్వాత మాత్రం బాధ్యత అధికారులు అవుతారు. చూడండి అన్న, ఇప్పుడు ఎక్కడైతే కుంగిందో అక్కడ వరకు మాత్రమే వర్క్ చేస్తున్నారా? మొత్తం రోడ్డు మొత్తం ఎక్కడైతే కుంగిందో అక్కడ వరకే చేస్తారు. యాక్చువల్ అయితే మొత్తం అక్కడ నాలా వరకు చేయాలి, చాకనవాడి నాలా వరకు చేస్తేనే అది ఉంది. ఎందుకంటే అక్కడ మధ్యలో పడిపోయినప్పుడు కాదు ఏదో మట్టి వేసి కవర్ చేసిర్రు. అది ఒక సైడ్ చేసిర్రు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, పక్క సైడ్ది మట్టి వేసి కవర్ చేసిర్రు, కానీ అది కూడా కుంగిపోతుంది కంపల్సరీ. ఇప్పుడు జనరల్ గా ఈ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి చూస్తుంటే, ఇక్కడ నుంచి మన కమర్షియల్ పెద్ద పెద్ద వెహికల్స్ ఏమైనా రెగ్యులర్ గా పోతుంటాయి, ఎందుకు ఇన్నిసార్లు కుంగుతున్నది? ఇది కమర్షియల్ కాదండి, ఇది ఎప్పుడు నిజాం వేసినప్పటి నుంచి ఉంది. 30-40 years 50 years అవుతుంది ఇది వేసి, అలా అని కుంగిపోయింది అంతే. ఇది అక్కడ దాన్ని ఎంత హెవీ వాటర్ ఉంది, అది అక్కడ మన మాసప్ ట్యాంక్ నుంచి వచ్చే లైన్ ఇది మొత్తం. ఇది దాని బాబ్తోని మొత్తం అయిపోతుంది, కానీ అది ఇక్కడ హెవీ వెహికల్స్ ఏం రావు ఇక్కడ. గతంలో కూరగాయల మార్కెట్ పెడతారు ఇక్కడ ఎవ్రీ వీక్ ఒకసారి, అదే రోజు కుంగితే అందులో వెహికల్స్ పడ్డాయి, వాహనాలు పడ్డాయి, కూరగాయలు చాలా వరకు కొంతమంది మనుషులకు కూడా దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరు వచ్చిర్రు. సరే జనాల మీద పట్టించుకుంటామని చెప్పిర్రు, పరిస్థితి మళ్ళీ చూస్తే అట్లనే వచ్చింది. సేమ్ అదే ప్రాబ్లం అండి. అప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇది అక్కడ నుంచి ఇక్కడ వరకు చేస్తుంటే అక్కడ వరకు చేసి వదిలేసిర్రు. ఇది కూడా ఇప్పుడు కూడా ఇక్కడ వరకు చేస్తారంట. ఇప్పుడు శాంక్షన్ అతను కాంట్రాక్టర్ అడిగితే నాకు ఇక్కడ వరకు శాంక్షన్ అయిందన్న, నేను ఇక్కడ వరకు వర్క్ చేస్తాను, అక్కడ మాత్రం ఇంకా నాకు శాంక్షన్ కాలేదంటారు. అక్కడ మీ ఏ కూడా చెప్తే ఆయన అదే అంటుండు. ఇప్పుడు ఈ వర్క్ అంటే ఈ లారీ మొత్తం ఇందులో పడిన తర్వాత అధికారులు వచ్చే ఉంటారు కదా, మీరు అడిగే ఉంటారు కదా, వాళ్ళకి రాబోయే రోజుల్లో అయినా ఇది మొత్తం టేకప్ చేస్తారనేటువంటి అంశాన్ని అడిగారు. రాత్రి చెప్పినాం అధికారులు కూడా చెప్పారు, స్థానికులు అందరూ చెప్పారు, వాళ్ళందరూ బాధ్యతలు మీరే వహించాలని కూడా చెప్పినాం అతనికి. ఓకే మేము చేస్తాం పెడతామని చెప్పి వెళ్ళిపోయారు అంతే. ఏదైనా అధికారుల మాటల మీద నమ్మకం కలుగుతుందా? నమ్మకం లేదండి, నమ్మకం లేదు. ఇది సీరియస్ యాక్షన్ లో మీరు కూడా కొంచెం సహాయపడి దీన్ని కొంచెం సీఎం దగ్గర వెళ్ళేదాకా తీసుకుంటే వెళ్తే ఇది ఏమన్నా పని వర్క్ జరుగుతుంది, ప్రాణ నష్టం జరగకుండా జరుగుతుంది అంతే. లేకపోతే కంపల్సరీ ప్రాణ నష్టం జరుగుతుంది మన. సో జనాల మాటలు వింటే అధికారుల మీద కానీ వాళ్ళ పనితీరు మీద కానీ పూర్తిగా క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. మేము జనం కోసం పనిచేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇన్కంప్లీట్ వర్క్స్, చాలా వరకు డబ్బులు లేవనో లేకపోతే ఇతర కారణాలు చూపించి చాలా వరకు పనులు సరిగా చేయకపోవడం, లేకపోతే ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ వరకు మాత్రమే పనులు చేపట్టి వదిలడంతో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇక మనం చూస్తే లారీ ఏ విధంగా ఉంది చూడొచ్చు. ఇక అదృష్టవశాత్తు డ్రైవర్కి ఏం కాలేదు, డ్రైవర్ అందులో నుంచి దిగి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయిండు. ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ మీద మనం ఒక్కసారి అవతల చూస్తే ఆ గ్రీన్ కలర్ మ్యాట్ కనబడుతుంది కదా, దాని వెనకాల వైపు పెద్ద రోడ్, అది కొన్ని లక్షలాది వెహికల్స్ ప్రతిరోజు కూడా ఆ రోడ్డు మీద దారుసలాం గోషామైల్ నుంచి మేదీపట్నంకి వెళ్ళేటువంటి రోడ్ ఇది. ఆ రోడ్డు మీద అనేక లక్షల వెహికల్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ నాలా ఆల్మోస్ట్ ఆ రోడ్డు వరకు ఉంది. ఈ మొత్తాన్ని కూడా దారుసలం నుంచి చాకనవాడికి వెళ్ళేటువంటి రోడ్డు మొత్తం కూడా నాలా మీద బేస్ అయి ఉంది. ఈ నాలా మీద డెవలప్మెంట్ మనకు చేయకపోతే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు రాబోయే రోజుల్లో తలెత్తేటువంటి అవకాశం ఉందని క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ వెహికల్ ఇంకా తీయలేనటువంటి పరిస్థితి. మరి పెద్ద క్రేన్ని తీసుకొని వచ్చి ఈ వాహనాన్ని క్లియర్ తీస్తారా లేదా అనేది, ఎప్పటి వరకు తీస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం అనేక ఎస్ఎన్డిపి పనులు చేపట్టింది, కొన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయి, కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి, ఇంకొన్ని స్టార్ట్ చేయాల్సి ఉంది. సో ఈ గవర్నమెంట్ కూడా ఆ పనులు కంటిన్యూ చేస్తూనే ఉంది. వర్షాకాలంలో అనేక ఇబ్బందులు వస్తున్నాయి, నాలాలు పూర్తి స్థాయిలో నిండుతున్నాయి, దాని తర్వాత జనాలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నాలాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ చెప్తానే ఉన్నారు. కానీ అధికారులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి ప్రజల ప్రాణాలు రెగ్యులర్గా చాలా మంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటారు. చాలా మాస్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం కొనసాగించే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు ఈ ఏరియాలో. ఇంకోటి మనం గమనిస్తే ఈ వెహికల్ ఎక్కడైతే లారీ ఉందో అది ఎక్కడైతే ఒరిగిందో అవతల వైపు టింబర్ డిపో ఉంది. ఆ టింబర్ డిపో అదృష్టవశాత్తు అది రీసెంట్గానే క్లోజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. కాబట్టి అక్కడ ఎవరికి ఏం కాలేదు. ఒకవేళ ఆ మనుషులు ఉండినంతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటివి, జనాలకు కూడా తీవ్ర నష్టం కలిగేది. కానీ ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసీ అధికారులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే మంచి ప్రోగ్రామ్ని
టేకప్ చేస్తూ ఉన్నారు. దాన్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే వర్షాకాలం లోపు పూర్తి స్థాయిలో నాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, గతంలో నాలాలు ఎప్పుడు నిర్మించారు, ఇప్పుడు ప్రస్తుతం ఆ స్టెబిలిటీ ఎట్లా ఉంది, అవి రాబోయే రోజుల్లో మనుగడ కొనసాగిస్తాయా లేకపోతే ఇట్లానే కుంగుతాయా అనేటువంటి అంశాలపైన అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. అండ్ దాని స్టెబిలిటీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అధికారులు స్టెబిలిటీ చెక్ చేసుకోలేకపోతే మాత్రం ఇట్లాంటి ఘటనలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి వార్తలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏదైనా అనుకోని ఘటన జరిగితే మాత్రం తర్వాత అధికారులు కానీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ చూసి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇట్లా జరగకుండా చూస్తామనేటువంటి మాటలు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాబోయే రోజులు రాకుండా ఉండాలంటే ఇట్లాంటి గతంలో నిజాం కాలం లాంటి సమయంలో వేసినటువంటి నాలాలు కానీ అవన్నిటి కూడా ఆ స్టెబిలిటీ ఎట్లా ఉంది, ఇప్పుడు పెరుగుతున్నటువంటి జనాభాకి పెరుగుతున్నటువంటి వాహనాలకి అనుగుణంగా ఆ నాలాలు ఆ స్టేబుల్గా ఉండగలుగుతాయా లేకపోతే కొలాప్స్ అవుతాయా అనేటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. రైట్ శ్రవణ్, అయితే అర్ధరాత్రి 12 గంటలకి ఈ ఘటన జరిగినప్పుడు మరి ఇప్పటి వరకు అధికారులు ఎవరైనా వచ్చి అక్కడ పరిశీలించడం కానీ అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడడం కానీ జరిగిందా? ఎస్, ఎగ్జాక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకు జరిగిందని చెప్తున్నారు. స్థానికులతోనే మాట్లాడడం, మళ్ళీ ఆయనతోనే అడుగుతా అన్న, అధికారులు వచ్చిరని మీరు చెప్తున్నారు, ఎన్నిసార్లు వచ్చినారు, వచ్చిన తర్వాత స్థానికుల ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా? సరే, ఇంత పెద్ద ఘటన జరిగింది, లారీ మొత్తం కింద ఆల్మోస్ట్ నాలాలో పడిపోయింది, సో మేము ఇట్లా జరగకుండా చూస్తాము, ఈ లారీని ఎప్పటి వరకు తీస్తామనేటువంటి అంశాలు ఏమని చెప్పారు? లారీ ఎప్పటివరకు తీసామంటే ఏం చెప్పలేరు అధికారులు. ఇది తొందరనే కంప్లీట్ చేస్తామని చెప్పారు, అంతే చెప్పి వెళ్ళిపోయారు. సాయంత్రం ఏమైనా టైం పీరియడ్ చెప్పిరా? అంటే టైం చూస్తున్నా కొద్దీ జూన్ జూలై వచ్చిందంటే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి, అప్పుడు మళ్ళీ పనులు టేకప్ చేయడానికి ఉండదు, ఎండాకాలం వరకే టైం ఉంది. ఇంకా ఏం టైం పీరియడ్ ఇట్లా ఏం చెప్పలేదండి, చేస్తామని చెప్పారు. కానీ ఇది మాత్రం ఇక్కడ వరకే శాంక్షన్ అయిందని చెప్పారు, అది మొగడు కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఇక్కడ కుంగినట్టే ఒకవేళ అధికారులు పట్టించుకోకపోతే రాబోయే రోడ్డు మీద కూడా కుంగే అవకాశం ఉంది. కంపల్సరీ కుంగుతుంది. అక్కడ స్కూల్ కూడా ఉంది, ఇంకా పిల్లలు స్టూడెంట్స్ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ. అది కుంగిందంటే మాత్రం చాలా డేంజర్, ప్రాణాపాయం జరిగే సంభవం ఉంది. మనం ఒకసారి ఇటువైపు గమనిస్తే ఇది మొత్తము రెసిడెన్షియల్ ఏరియా, మనం ఎదురుగా చూడవచ్చు. ఈ నాలాకి అవతల వైపు చాలా వరకు ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులు అంటే ఆల్మోస్ట్ నాలాకి ఆనుకొనే ఉన్నాయి. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యేటువంటి జనం కానీ, అక్కడ స్కూల్ కూడా ఉంది, పిల్లలు కూడా అనుకోకుండా ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం ఆ పిల్లలకు కూడా అపాయం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకో స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఏంది అధికారుల పనితీరు పైన ఇప్పుడు అనేక మంది మీలాంటి వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నాలాలు ఇట్లా పాడైపోతున్నాయి, కుంగిపోతున్నాయి, ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని. మరి అధికారులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు స్థానిక ఏఈ గారికి, ఇంకా మనం మేడం గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి ఈ వర్క్ స్టార్ట్ అయినప్పుడు మేము చెప్పినామంటే ఈ నాలా అనేది ఫుల్ ఫ్లెజ్గా చేయండి, సగం చేసుకుంటూ పోతే కుదరదు, ఇంకొక సగం అక్కడ ఉంది, ఆ సగం కన్స్ట్రక్షన్ చేసిరు, ఇక్కడ పక్క సగంలో ఇరిగిపోయింది, ఇప్పుడు మధ్యలో ఇంకా దీనికన్నా డబల్ ఉంది, అది అట్లనే పెట్టిరు. అది పెట్టినాక కూడా, ఇది స్టార్ట్ చేసినాక కూడా దీని కూడా ఏం మెజర్ తీసుకోవాలి. కాంట్రాక్టర్కి బేసిక్ నాలెడ్జ్ లేదు, బండి ఇరిగిపోయిన నాలా మీకు బండి ఎట్లా తెస్తాడు ఆయన? ఆల్రెడీ నాలా కుంగిపోయింది, దానికి బండి ఎట్లా తెచ్చిండు ఆయన? అధికారులు ఏం చేస్తున్నారు చెప్పాలి కదా వాళ్ళన్న. అసలు దీని మీద దృష్టి లేదు. ఏఈ గారికి ఎన్నోసార్లు చెప్పినాం, మేము ఫోటోస్ కూడా పంపించినాం, మీకు అవి కూడా ప్రూఫ్ పంపిస్తాం. మీరు బ్యారికేడింగ్ లేదు ప్రాపర్గా, మీరు ఇప్పుడు ఈ స్లాబ్ వేయాలనుకుంటే ఆయన పైప్ ద్వారా కూడా వేయొచ్చు, బండిని తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు చూసేటోళ్ళు లేదు, పర్యవేక్షణ లేదు కాబట్టి ప్రమాదం జరిగింది. మేము స్థానికులుగా కోరుకునేది ఏంటంటే ఈ స్లాబ్ ఏదైతే నాలా ఉందో దీని తర్వాత ఎక్స్టెండ్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్టెండ్ ఇట్లా వేయకుంటే మళ్ళీ నాలా పడుతుంది. ఇది థర్డ్ టైం పడ్డది. ఇంత మూల ఒకసారి పడ్డది శ్రీనివాస్ యాదవ్, అప్పుడు మంత్రి ఉన్నప్పుడు చేసిండు, ఇప్పుడు ఇది పడ్డది. దీని తర్వాత ఇంకోటి ఉంది, అది కూడా పడే ప్రమాదం ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించిన అధికారులతో నేను ఏం విజ్ఞప్తి చేస్తాను అంటే, ప్రాణాలు పోయినాక మీరు స్పందిస్తారా? ఎందుకంటే ఇది ప్రమాదం ఇలా జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. గత సంవత్సరం జరిగిన ప్రమాదంలో ఆ రోజు మండి ఉండే, మార్కెట్ ఉండే, జనాలు ఉండే, కానీ వాళ్ళు బచాంచిపోయారు. అదే ప్రమాదం మళ్ళీ జరిగితే ఎంతో ప్రాణ నష్టం జరిగే ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. మనం ఒకసారి ఇంకోటి గమనించవచ్చు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఈ నాలా డ్యామేజ్ అయిన తర్వాత ఆ ప్రైవేట్ ప్రాపర్టీ కూడా కొంతమేర డ్యామేజ్ అయింది. ఇఫ్ ఎట్ ఆల్ ఆ ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వాల్ మొత్తం కూడా అందులో పడితే, ఆ పక్కన ఉన్నటువంటి ప్రాపర్టీలో అది ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, అందులో ఉన్నటువంటి జనాలకు కూడా చాలా డేంజర్ వాటిల్లేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్గా రాబోయే రోజుల్లో నాలా స్టెబిలిటీ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడ పురాతన నాలాలు ఉన్నాయి, ఆ నాలాల స్టెబిలిటీ ఎట్లా ఉంది,
ఎన్ని సంవత్సరాల క్రితం ఆ నాలాలు నిర్మించారు, ప్రస్తుతం ఆ పరిస్థితి ఎట్లా ఉందని పూర్తి స్థాయిలో ఆ నాలాలపైన దృష్టి పెడితే రాబోయే రోజుల్లో ఇట్లా నాలా కుంగుడు లాంటి ఘటనలు కొంచెంలో కొంచెమైనా తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పొచ్చు. స్కూల్ పిల్లలు ఉన్నారు, రెగ్యులర్గా ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేటువంటి వాళ్ళే ఆ స్కూల్ పిల్లలు. ఈ రోడ్డు మీద నుంచి రాబోయే రోజుల్లో ఏదైనా అనుకోకుండా ఘటన జరిగితే మాత్రం అట్లాంటి చిన్న చిన్న పిల్లలు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో అధికారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇది చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ఆ చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్ లోపలికి వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్డు బాగుండాలి, నాలా బాగుండాలి, ఎట్లాంటి ఇబ్బందులు లేదని వాళ్ళకి భరోసా కల్పిస్తే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవనం కొనసాగిస్తారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఈ నాలా వాటర్ చూడొచ్చు మనం, ఈ నాలా వాటర్ నేరుగా మూసిలోకి వెళ్ళి కలుస్తుంది. ఈ వాటర్ మొత్తం కూడా ఆ ఫ్లో కూడా చూడొచ్చు. ఒక్కసారి ఇందులో పడితే మాత్రం నేరుగా మళ్ళీ ఆగే పరిస్థితి కూడా ఉండదు, కంప్లీట్గా నేరుగా మూసిలో తేలాల్సినటువంటి సిచ్యువేషన్ మనకు క్లియర్గా వాటర్ ఫ్లోయింగ్ బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఓవరాల్గా మాత్రం జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఈ పురాతన నాళాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే వర్షాకాలం లోపే ఇట్లాంటి నాళాలను, ఏవైతే పురాతన నాళాలు ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి తొందరగా నాలాకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ చేపట్టి కంప్లీట్ చేస్తే కొంతలో కొంత అయినా జనాలకు భరోసా కల్పించిన వాళ్ళు అవుతారు. ఇట్లా నాలా కుంగుబాటుకు సంబంధించినటువంటి ఘటనలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీమన్.